సిద్దిపేట పట్టణంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస నగర్ నీట మునగడంతో సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలనీ ప్రజలు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కాలనీ వాసులకు త్రాగునీటిని అందజేశారు. మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి సిద్దిపేటలో మునిగిన కాలనీల పరిస్థితిని వివరించనున్నట్టు తెలిపారు. సిద్దిపేట పట్టణంలో అకాల వర్షం కారణంగా సిద్దిపేట ప్రాంతం ముఖ్యంగా శ్రీనగర్ కాలనీ, హరిప్రియ నగర్, బారేమాము, కొత్త బస్టాండు, పాత బస్టాండు, సాజిద్పుర ఏరియాలలో మొత్తం ఇళ్లని జలమయమైపోయినాయి. ఇళ్లకు నీళ్లు రావడం జరిగింది. చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది. వంట సామాన్లు కానీ, పడుకోవడానికి బెడ్రూమ్లు కానీ అన్ని ఇళ్లకు కూడా నీళ్లు రావడం జరిగింది. ఇవన్నీ మేము ఉన్నత అధికారులతో ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ సార్ దృష్టికి తీసుకొచ్చి కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, పోలీస్ యంత్రాంగంతో ఎంట పర్యవేక్షిస్తూ ఉన్నాము. ఈరోజు శ్రీనగర్ కాలంలో ఇక్కడ అపార్ట్మెంట్లో కూడా పాపం తాగడానికి మంచినీరు సదుపాయం కూడా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా అక్కడ సిద్దిపేట అంతా ఆల్మోస్ట్ కరెంట్ పోయింది. ఇక్కడ కూడా వాటర్ దొరకట్లేదు, మినరల్ వాటర్ కూడా అయినప్పటికీ కూడా మేము ఇక్కడ వాటర్ వాళ్ళు పాపం పొద్దు నుంచి టిఫిన్లు కూడా చేయలేదంటే వాటర్ కూడా సప్లై చేయడం కూడా జరిగింది. ఇంకా వాళ్ళు తినడానికి ఆహార ప్యాకెట్లు కూడా అందించడం జరుగుతూ ఉంది. ఇంకా కొమ్మటి చెరువు వద్ద కూడా అక్కడ చాలా మంది పిల్లలు ఆ వాటర్ ఏదైతే మందడు దొరుకుతుందో అక్కడ కూడా సెల్ఫీలు దిగే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా పోలీసు వాళ్ళు అలర్ట్ అయ్యి పోలీసు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఎవ్వరు కూడా దయచేసి అందరికీ నేను ఒకటే కోరుతా ఉన్నాను, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవ్వరు కూడా చెరువుల వద్దకు పోకండి, కాలువల వద్దకు పోకండి, తగిన జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే అక్కడక్కడ డ్రైనేజీలు కూడా తీసి ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ కూడా తీసి ఉంది. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఇళ్ల నుంచి బయటకు రాకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ఎలాంటి సమస్య ఉన్నా ఉన్నత అధికారులు వెనువెంటనే స్పందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర కూడా మేము ప్రతి విషయాన్ని మేము చేరవేస్తా ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా ఒక వాలంటీర్గా ఏ ప్రజలకు ఏ అవసరం ఉన్నా మేము అందుబాటులో ఉంటాం. వాళ్ళకి తినడానికి ఆహారం కానీ, మంచినీటి సదుపాయం కానీ, ఎక్కడ పునరావాసం కూడా ఏదైనా అవసరం ఉంటే కూడా కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ప్రజలు ఎవ్వరు కూడా అధైర్యపడకండి. ఏ విపత్తు వచ్చినా ఏది వచ్చినా మేము అండగా నిలబడి మీకు ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తాం. ఫోన్ నంబర్ వచ్చేసి ఏ ఆపద జరిగినా మేము కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఒక నంబర్ ఏర్పాటు జరిగింది. 9701221670 ఒక నంబర్ని ఏర్పాటు చేసి అక్కడ మా అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ ఫోన్లని లిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు చిన్న గుండెల నుంచి కూడా మాకు ఫోన్ రావడం జరిగింది. అక్కడ ఉన్న చెరువు కట్ట కొద్దిగా తెగిపోతుందంటే ఇమ్మీడియట్గా ఇరిగేషన్ ఏఈ గారి దృష్టికి పోయినాం, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పినాం, కలెక్టర్ కూడా దృష్టికి కూడా చెప్పడం జరిగింది. ఏ ఊళ్ళ నుంచి అయితే మేము ఇంతకుముందు నందూరు మండలానికి కూడా ఫోన్ చేయడం, చిన్నగూడూరు మండలి ఫోన్ చేసాం. ఇప్పుడు ఒక ఫోన్ కూడా రావడం జరిగింది. నర్సాపూర్ చౌరస్తా దగ్గర రోడ్డు కట్ట, రైల్వే నిర్మాణంలో ఉన్న రోడ్డు కట్ట కూడా తెగిపోయిందని చెప్పింది. ఇక్కడ నుంచి ఈ శ్రీనగర్ కాలనీ నుంచి కూడా మేము అక్కడికి పోవడం కూడా జరుగుతుంది. కాబట్టి వెంటనే సహాయ చర్యలు కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. ఉన్నటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు ఇప్పటికి కూడా ఇలాంటి విపత్తు సిద్దిపేట జరిగితే ఇంకా ఇప్పటికీ రాలే. అంటే ఒక విపత్తు జరిగితే ప్రజలు పక్కన పెట్టేసి ఆయన వేరే జిల్లాలో తిరుగుతున్న సమాచారం వచ్చింది. సిద్దిపేట ప్రాంతంలో నేను ప్రజలు గెలిపించినప్పుడు వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే నువ్వు కాకపోతే నీ టీం కాంగ్రెస్ నీ టీం వాళ్ళన్నా వచ్చి తిరగాలి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాడు కౌన్సిలర్ కదా, నీవు 43 వార్డులలో మీ ప్రతినిధులు ఉన్నారు కదా, ఎక్కడ మీ టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు ఎక్కడ కూడా కనిపిస్తలేరు. నువ్వు కనిపిస్తలేవు, నీ ప్రతినిధి కనిపిస్తలేవు, నీ చైర్మన్ అమ్మ కనబడతలేదు, ఎవరు కనబడతలేరు.